ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఆ ఆజ్ఞ మేరకు ప్రేమపూర్వకంగా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు 3 రాత్రింబగళ్ళు అంటే ఉదాహరణకు చూడండి, ఒకవేళ నా పుట్టినరోజు డిసెంబర్ 30 తారీఖు, నిజంగానే డిసెంబర్ 30 తారీఖే నా పుట్టినరోజు. నేను ఒకవేళ డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు పుట్టుంటే నా అడ్రస్ ఏంటి, నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? ఈ సంవత్సరంలో ఉంటానా, ఆ సంవత్సరంలో ఉంటానా? నేను ఒకవేళ 79లో పుట్టాను అనుకోండి, 31 రాత్రి 12కి పుడితే నాదేమవుతుంది? 1 సెకండ్ తేడా అయినా కానీ మొత్తం సంవత్సరం లెక్క పెడతాం. అది మనం లెక్క పెట్టే పద్ధతి. అలాగే ప్రతి సంస్కృతికి ఒక పద్ధతి ఉంటుంది. నేను ఆలోచించే పద్ధతిని ఆనాడు హెబ్రీయులు ఆలోచించే పద్ధతిలోకి వెళ్ళి ఫిట్ చేయాల్సిన అవసరం లేదు. హెబ్రీయులు ఆలోచించే పద్ధతి ఏంటి అంటే, వాళ్ళు 3 రోజులను 3 రాత్రిళ్ళు 3 పగళ్ళు అని పలుకుతారు. అది వాళ్ళ హెబ్రీయులు ఆలోచించే పద్ధతి ఏంటి అంటే, వాళ్ళు 3 రోజులను 3 రాత్రిళ్ళు 3 పగళ్ళు అని పలుకుతారు. అది వాళ్ళ భాష, అది వాళ్ళ సంస్కృతిలో వాళ్ళకున్నటువంటి భాష. ఉదాహరణకు మోషే 40 దినములు 40 రాత్రులు ఏం చేశాడు? ఉపవాసం చేశాడు అని ఉంటుంది. కానీ ఆయన 40వ దినమున దిగి వచ్చినట్లు కూడా ఉంటుంది. అలాగే ఎస్తేరు గ్రంథం, ఒకసారి ఎస్తేరు గ్రంథం వెళ్తారా? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. రైట్, చదవండి. నీవు పోయి చదవండి. యూదులందరినీ సమాధి మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానము చేయకుండా ఉండండి. 3 దినాలు అంటే ఏంటి? ఉదాహరణకు ఆదివారం మొదలు పెట్టారనుకోండి, ఆదివారం అంతా ఒక పగలు ఒక రాత్రి, సోమవారం అంతా ఒక పగలు ఒక రాత్రి, మంగళవారం అంతా ఒక పగలు ఒక రాత్రి, తరువాత 4వ దినము వచ్చినప్పుడు 3 దినాలు అయిపోయినట్లు. అంతేనా మనకు అర్థమయ్యేది? కానీ ఆమె ఏం చేసిందో చూడండి. నెక్స్ట్ అధ్యాయం మొదటి వచనం. 3వ దినమందు, అదేంటి? 3 దినములు నేను ఉపవాసం చేస్తాను అని చెప్పి ఆజ్ఞాపించి, లేకపోతే తన చెలికత్తెలతోనూ సహోదరులతోనూ చెప్పిన ఎస్తేర్ ఏమంటుందంటే, 3వ దినము రాజు దగ్గరికి వెళ్ళింది. ఇది హెబ్రీయుల